నమస్కారం. ఈటీవీ భారత్కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. బల నిరూపణకు ముందు అప్రమత్తమైన జేఏఎం కాంగ్రెస్ కూటమి. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా హైదరాబాద్లో క్యాంప్ ఏర్పాటు. బేగంపేట చేరుకున్న 36 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు. ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభలో రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం. త్వరలో మిగతా గ్యారంటీలను అమలు చేస్తామని హామీ. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసిన బీఆర్ఎస్ ఎంపీల బృందం. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై అభ్యంతరాలు తెలుపుతూ లేఖ. తెలంగాణ ఏపీకి సమాన నిష్పత్తిలో నీటిని కేటాయించాలని విజ్ఞప్తి. కేటీఆర్ అధ్యక్షతన ఘట్కేసర్లో బీఆర్ఎస్ విజయోత్సవ సభ. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదంటూ వ్యాఖ్య. కేఆర్ఎంబీకి రాష్ట్ర కృష్ణ జలాలను తాకట్టు పెట్టారంటూ విమర్శ. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై కిషన్ రెడ్డి సమావేశం. చేరికలపై దృష్టి సారిస్తామని స్పష్టం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదని వ్యాఖ్య. గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం. నిన్నటితో ముగిసిన సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం. 12,770 గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన. హైదరాబాద్లో గంజాయి సరఫరా చేస్తున్న 2 ఏపీ పోలీసుల అరెస్ట్. బాచుపల్లిలో విక్రయిస్తుండగా పట్టుకున్న ఎస్ఓటీ. నిందితులు ఏపీ ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ సాగర్ నాయక్, కానిస్టేబుల్ శ్రీనివాస్గా గుర్తింపు. తమిళనాడులో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన నటుడు విజయ్. తమిళగా వెట్రి కలగం పేరుతో తమిళనాడులో కొత్త పార్టీ. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటన. ప్రముఖ నటి, మోడల్ పూనం పాండే కన్నుమూత. సర్వైకల్ క్యాన్సర్తో మృతి. ఇన్స్టాగ్రామ్లో తెలిపిన వ్యక్తిగత సిబ్బంది. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ని సందర్శించండి.